మన ఇండియన్ హిస్టరీలోనే ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఒక సంఘటన జరిగింది. శత్రువుల రేడార్ నుండి తప్పించుకుని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేయగల మిసైల్ మనం తయారు చేస్తాము అని ఎప్పుడైనా ఊహించారా? యుద్ధంలో ప్రతి సెకను విలువైనది. లక్ష్యాన్ని చేరుకోవడమే చాలా ముఖ్యము. అలాంటిది లక్ష్యాన్ని శత్రువులకు తెలియకుండా చేరుకున్న ఒక మిసైల్ గురించి, ప్రాజెక్టు నిర్వహించిన సంస్థ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇదేదో సాదాసీదా ప్రాజెక్ట్ కాదు, మన DRDO చేసిన అద్భుతమైన ప్రాజెక్ట్. శత్రువులను ఓడించగల ఈ స్పెషల్ క్రూయిజ్ మిసైల్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శత్రువులకు చెమటలు పట్టించేలా చేసిన మిసైల్ గురించి పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాను. దాంతోపాటుగా ఈ మిషన్ మోడ్ ఇంపార్టెన్స్ కూడా మీకు చెప్తాను. ఈ మిసైల్ శత్రువుల లక్ష్యాలను ఎలా చేరుకుంటుందో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు భారతీయులైతే, మీకు భారతదేశం పట్ల దేశభక్తి ఉంటే DRDOని ప్రోత్సహించడానికి వారికి రిక్వెస్ట్ ఇస్తూ కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. సాధారణంగా DRDO ప్రాజెక్టులు చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మిషన్ మోడ్ ద్వారా ఈ ఆయుధాన్ని తయారు చేసింది. ఇది కేవలం మనకి ఆయుధం మాత్రమే కాదు, ఈ మిసైల్ మనకు ఒక బ్రహ్మాస్త్రం. దీని సహాయంతో శత్రువులను సులువుగా 3 చెరువుల నీళ్లు తాగించవచ్చు. మిషన్ మోడ్ అంటే చెప్పిన సమయానికి ఇచ్చిన గడువులో ప్రాజెక్టు పూర్తి చేయాలి. సైనికులకు ఆయుధాలను అందుబాటులోకి ఉంచాలి. ఆలస్యం చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. DRDO ఈ ఛాలెంజ్ని పూర్తి చేసింది. అయితే మన ప్రభుత్వం ఆగమేఘాల మీద ఇంత తొందరగా ఏ మిసైల్ తయారు చేస్తూ ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి సందేహాలు మీకు కూడా కలిగే ఉంటాయి. ప్రభుత్వం ఇంత ప్రాధాన్యత ఇస్తూ తయారు చేస్తున్న ఆ మిసైల్ ఒక మోడర్న్ మిసైల్. ఇది లక్ష్యాన్ని అత్యంత యాక్యురేట్గా చేరుకునేలా తయారు చేశారు. దీని పేరు లాంగ్ రేంజ్ అటాక్ క్రూజ్ మిసైల్. ఇది ఇతర మిసైల్స్లా ఒక హైట్కి చేరుకున్న తర్వాత కిందకు పడిపోదు. అంతేకాకుండా భూమికి దగ్గరగా ఎగురుతూ ఉంటుంది. దీని యాక్యురసీ కెపాసిటీ కారణంగా శత్రువు రేడార్ నుండి కూడా తప్పించుకోగలదు. ప్రస్తుతం మనకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. దీనిని ఒడిస్సాలోని చాందీపూర్ ఎయిర్ బేస్లో ఈరోజు విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్లేస్ DRDO టెస్టింగ్ ఏరియాలలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. టేకాఫ్ నుండి టార్గెట్ చేసుకునే వరకు దాని ప్రతి పనితీరు పర్ఫెక్ట్గా ఉంది. DRDO దీనిని అత్యాధునిక టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసింది. అందుకే మోడర్న్ యుద్ధాలలో ఈ మిసైల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక దీని ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. సాధారణ క్రూయిజ్ మిసైల్ మ్యాక్సిమం రేంజ్ 250 నుండి 500 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే కవర్ చేస్తుంది. అయితే ఈ కొత్త LRL ACM మిసైల్ 1000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. దీనివల్ల మన ఇండియాకి కూడా చాలా ప్రయోజనం. ఎందుకంటే దూరంలో ఉన్న శత్రువులను కూడా మనం టార్గెట్ చేయొచ్చు. నిజానికి ఈ మిసైల్ నిర్భయ మిసైల్ మీద ఆధారపడింది. దీనిలో ఎన్నో టెక్నిక్స్ మాడిఫై చేశారు. ముఖ్యంగా దాని రేంజ్ పెంచారు. వార్ హెడ్, పేలోడ్ కూడా మెరుగుపరిచారు. అంతేకాకుండా ఈ మిసైల్ దాడి చేసే టైంలో శత్రువు మీద ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. రేడార్ని తప్పించుకుంటూ మొబైల్ ఆర్టికులేటర్ లాంచర్ నుండి వేగంగా ఎగురుతుంది. ఒక నిర్దిష్ట మార్గ నిర్దేశం చేస్తూ వే పాయింట్ నావిగేషన్, మోడర్న్ ఏవియానిక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇక టార్గెట్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా శత్రువుకు భారీ నష్టాన్ని కలిగించేటట్టు ఈ మిసైల్స్లో స్ట్రైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల శత్రువులకు భారీ నష్టం కలుగుతుంది. అందుకనే ఏదైనా యుద్ధాలలో మన భారత సైన్యానికి ఈ మిసైల్ చాలా ముఖ్యమైనది. మన భారతీయ అవసరాలకు అనుగుణంగా దీనిని డెవలప్ చేశారు. అంటే లక్ష్యాలను మిస్ అవ్వకుండా ఛేదించేందుకు ఈ మిసైల్ బరిలోకి దిగుతుంది. అంతేకాకుండా దీనిని మొబైల్ ఆర్టికులేటెడ్తో లాంచ్ చేయడం వల్ల ఎక్కడి నుండైనా సరే దీనిని ప్రయోగించడం సులభమవుతుంది. నిజానికి మన భారతదేశానికి దూరంగా ప్రయాణించగలిగే మిసైల్ అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మనకి పొరుగు దేశమైన చైనా మీద దాడి చేయడానికి ఇటువంటి మిసైల్స్ మనకు ఎంతో అవసరం. ప్రస్తుతం చైనాలో ఉన్న ఎన్నో సైనిక స్థావరాలు మన దేశం నుండి 500 నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ రేంజ్ 400 నుండి 500 కిలోమీటర్లు మాత్రమే. ఇక లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా 800 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే చేరుకుంటాయి. అటువంటి పరిస్థితిలో 1000 కిలోమీటర్ల వరకు ఢీకొట్టగల ఈ LRM ACM మిసైల్ భారతీయులకు ఒక వరంగా మారుతుంది. ఆర్మీ ఈ ప్రాజెక్ట్ను ఆమోదించింది. ఇది మిషన్ మోడ్లో తయారు చేయబడింది. అంటే దీన్ని తయారు చేసేటప్పుడు కేవలం సమయంపై మాత్రమే కాకుండా నాణ్యతపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టారు. ఈ మిసైల్ మోడర్న్ ఏవియానిక్స్తో, సాఫ్ట్వేర్తో అమర్చబడి ఉంది. ఇది మల్టిపుల్ రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్లు, టెలిమాటిక్స్ సిస్టమ్లతో అమర్చబడి ఉంది. దీనిని ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్
డిఆర్డీఓకి చెందిన ఇతర ల్యాబొరేటరీలు, హైదరాబాద్లోని భారత డైనమిక్స్ లిమిటెడ్, బెంగళూరులోని భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ మిసైల్ను డెవలప్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాయి. ఈ మిసైల్ని తయారు చేయడానికి డిఆర్డీఓ శాస్త్రవేత్తలు పగలు రాత్రి కష్టపడి సిద్ధం చేశారు. త్వరలో చైనా సరిహద్దుల్లో దీన్ని ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.